రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సౌదీ అరేబియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. క్లౌడ్ బర్స్ట్ కావడంతో రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు ప్రభుత్వం కూడా తెలిపింది. క్లౌడ్ బర్స్ట్ తో ఒక్కసారిగా అతి భారీ వర్షాలు మెక్కా, మదీనా, జద్దాల వరదలు ఉరుములుగా మెరుపులుగా విరుచుకుపడుతున్నాయి. అయితే సుడిగాలులు కూడా అస్సలు ఆగట్లేదు. బుధవారం వరకు ఇదే పరిస్థితిగా ఉంటుందని అంచనాలు కూడా వేస్తున్నారు. మెక్కా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భారీ వరదలతో ఆగిపోయిన జనజీవనం కూడా కనిపిస్తోంది. మనం బిగ్ టీవీ విజువల్స్ లో చూసుకున్నట్లయితే బైక్లు, కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అయితే పలు ప్రాంతాలలో కొట్టుకెళ్లిన కార్లు కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కార్లు మునిగిపోతున్నాయి. కార్లు సైతం మునిగిపోతున్నాయి అంటే ఏ రేంజ్ లో వరదలు పడుతున్నాయి చూడాలి. బలమైన ఈదురుగాలులతో పడిపోయిన చెట్లు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే జద్దా, మెక్కా, మదీనా రీజన్స్ లో ఈ ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. అదే నేపథ్యంలో మండే అంటే సోమవారం పొద్దున నుంచి ఇదంతా ఈదురుగాలులు అవన్నీ స్టార్ట్ అవ్వడంతో, అంటే సండే రోజు కూడా ఈదురుగాలు రావడంతో లైట్ తీసుకున్నారు మెక్కాలో ఉన్న మనుషులు. కాకపోతే మండే మార్నింగ్ ఈ తీవ్రత పెరగడంతో అసలు ఏం జరుగుతోంది అని చెప్పి మీటిరాలజికల్ డిపార్ట్మెంట్ కూడా చూసినప్పుడు తెలిసింది అది ఈదురుగాలులు కాదు, తుఫాన్లు. ఏకంగా పెద్ద పెద్ద తుఫాన్లు సైతం వస్తున్నాయి. సో ఇంకా 2 రోజుల వరకు, అంటే దాదాపు వెన్స్డే వరకు ఇంకా ఇది సాగుతూనే ఉంది అని చెప్తున్నారు. అయితే ఇంకా 2 రోజుల వరకు కూడా ఇలానే ఉంటుంది. మొత్తం ప్రకృతిలో ఎలాంటి చేంజెస్ రావు. ఇలాగే ఈదురుగాలు ఇంకా వరదలు పొంగి పొంగి వస్తూ ఉంటాయని చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కార్ల సైతం బైకులు అంతా ఫ్లడ్స్ లాగా కొట్టుకెళ్ళిపోతున్న విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ పైన చూస్తున్నాం. బేసిక్గా మెక్కాకి ఇంకా మదీనాకి లేదా జద్దాకి చాలా సైతం వరకు ముస్లిమ్స్ వర్షిప్ చేసుకోవడానికి వస్తారు. ఈ సీజన్లో అంటే స్పెషల్గా వాళ్ళకి ఎంట్రీ దొరికితేనే చాలా ప్లస్గా భావించి చాలా పెద్ద బ్లెస్సింగ్ అనుకొని వస్తారు. అంటే ఫ్యామిలీతో పాటు లేదంటే కొత్తగా పెళ్ళైన వారు లేదంటే మొక్కులు తీర్చుకోవడానికి మెక్కాకు వస్తూ ఉంటారు. అయితే ఈ మెక్కా, మదీనాకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు లక్షలాది మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా చాలా అంటే సాడ్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు దర్శనం కూడా కరెక్ట్గా చేసుకోలేరు. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చినప్పటికీ ఇలాంటి వెదర్ కండిషన్ వల్ల వాళ్ళు సక్రమంగా ఆ ట్రిప్ని పూర్తి చేసుకొని వెళ్ళలేని పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. రోడ్స్ సైతం మొత్తం రోడ్లు ఎక్కడ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నట్లయితే విజువల్స్లో రోడ్ మొత్తం ఇంకా ఫ్లడ్స్తో నిండిపోయాయి. అయితే రోడ్డు పైన ప్రయాణిస్తున్న కార్లు, బస్సులు అలాగే 2 వీలర్లు కూడా ఆ ఈదురు గాలులకి పడిపోతూ మునిగిపోతున్నాయి. అంటే కార్లో మనుషులు ఎలా బయటపడతారు ఏంటి, అసలు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అంబులెన్స్లు ఇంకా ఎమర్జెన్సీ వెహికల్స్ అన్నీ కూడా ఆ రోడ్డు బ్లాక్ అయిపోయినాయి. అంటే అంత వాటర్తో రోడ్డు కూడా బ్లాక్ అయిపోయినట్టు తెలుస్తుంది. అల్ షాఫియా అంటే బాదర్ గవర్నమెంట్ నుంచి అంటే హైయెస్ట్ రెయిన్ ఫాల్ కూడా అంటే 49.2 mm రికార్డుగా సృష్టించింది. అయితే దాని తర్వాత అల్ బసాతీన్ డిస్ట్రిక్ట్ జద్దాలో సెకండ్ హైయెస్ట్ అంటే 38 mm డిగ్రీ. అంటే ఆ రెయిన్ ఫాల్ కౌంట్ 38 mm దాకా ఉంది. NCM నేషనల్ సెంటర్ ఫర్ మీటిరాలజీ అంటే దేన్ని తెలిపారు, అసలు దీని కారణాలు ఏంటి, ఇంకా ఎలా ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ని జారీ చేయడం జరిగింది. దీంతో స్ట్రాంగ్ విండ్స్ అంటే ఈదురు గాలులు ఒక పెద్ద ఎత్తున రాబోతున్నాయని చెప్పారు. విజిబిలిటీ అయితే కంప్లీట్ 0. అంటే ఇలాంటి వెదర్ సహకరించినప్పుడు ఇలాంటి సమయాల్లో ముందుగానే మీటిరాలజికల్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న మనుషుల్ని హెచ్చరిక చేస్తూనే ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో 0 విజిబిలిటీ ఉంది అని కూడా చెప్పారు. దాదాపు ఒక 10% లేదా 25% విజిబిలిటీ ఉంటేనే చాలా కష్టంతో బయటకు వస్తారు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా 0 అంటే 0 విజిబిలిటీతో మొత్తం వరదలు కొట్టుకుపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వేవ్స్ కూడా పెద్ద ఎత్తున పెద్ద వేవ్స్ వస్తాయని అంటున్నారు. హై వేవ్స్, థండర్ స్టార్మ్స్ అండ్ వాటర్ అక్యుములేషన్ కూడా కారణం అవుతుంది. సో ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే ఉండండి. బయట ఉన్న వాళ్ళకి మేము ఎలాగో ఉపాధి కల్పించి మేము వాళ్ళు సేఫ్ ప్లేస్కి రీచ్ అయ్యేలాగా మేము చూస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇటువంటి పరిస్థితిలో బయటకు వస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తాము, మాకు వెదర్తో సంబంధం లేదు అనుకుంటే నష్టపోయేది మీరే. ఎందుకంటే మీ సేఫ్టీ భద్రతలు గవర్నమెంట్కి ఈక్వల్గానే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తున్నట్లయితే అసలు రోడ్ ఏదో, మెక్కా మసీద్ ఏదో, జద్దా ఏదో ఏమి కనపడని రేంజ్లో ఆ రెయిన్ ఫాల్ కానివ్వండి, ఆ వరదలు, ఈదురుగాలులు ఆ నెక్స్ట్ లెవెల్లో కొడుతున్నాయి. సో ఇంత 0 విజిబిలిటీ ఉన్నప్పుడు బయటికి రావద్దు అని చెప్పి హెచ్చరించినప్పటికీ చాలా మంది రావడానికి ప్రయత్నించారు. ఆ వచ్చిన వాళ్ళ విజువల్స్ కూడా మనం చూసినట్లయితే బండ్ల సైతం, కార్లు, 2 వీలర్లు, అంబులెన్స్లు అన్నీ స్టక్ అయిపోతున్నాయి. అయితే మెక్కా మసీద్కి ఇప్పటికే దీన్ని తీయడానికి
అదిగోండి మనం చూస్తున్నాము మెక్కా మస్జిద్ని, అంటే చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మెయిన్గా దాన్ని వర్షిప్ చేయాలంటే అందరికీ రాసి ఉండదు, పైగా చాలాసార్లు వీసా కూడా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా అదృష్టవంతులు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. పైగా ఒకటే అంటే ఒక ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ దర్శించుకోవడానికి కూడా కుదరదు, అంత కిక్కిరిసిపోయి ఉంటారు జనం, ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. ఎందుకంటే మెక్కా అనేది ఇస్లాం గ్రంథంలో కూడా చాలా పవర్ఫుల్ స్పేస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే దాన్ని దర్శించుకోవడానికి కొన్ని లక్షలాది మంది అసలు ప్రపంచవ్యాప్తంగా తరలి వస్తూ ఉంటారు. కాకపోతే ఇదే మూమెంట్లో లక్షల మంది అక్కడ స్టక్ అయిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. అసలు మెక్కా మస్జిద్ సైతం మొత్తం అసలు జీరో విజిబిలిటీతో అసలు మక్కా మస్జిద్ ఎక్కడుంది ఏంటి, అసలు అక్కడ మనుషులు ఇంకెంత సఫర్ అవుతున్నారు అనేది అయితే మనం విజువల్స్లో చూసి కూడా చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే అంత గట్టిగా వాటర్ ఫాల్ ఇంకా రెయిన్ ఫాల్ పడుతుంది. అయితే వాళ్ళ మోకాలు సైతం కార్లే మునిగిపోతున్నాయంటే ఏ లెవెల్లో నీళ్లు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిందో మనం అందరం అంచనా కూడా వేసుకోవచ్చు. కింగ్ అబ్దుల్లాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జద్దా ఉంది. అయితే జద్దాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే ట్రావెలర్స్ ఎవరైతే ట్రావెల్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ముందుగానే హెచ్చరికలు చేశారు. ఏంటంటే కాంటాక్ట్ అవ్వండి, రెస్పెక్టివ్ ఎయిర్ క్యారియర్స్ ఏదైతే ఫ్లైట్ లేదా హెలికాప్టర్స్ మీరు స్పెషల్గా వస్తూ ఉంటారు జద్దాకి, పెద్ద పెద్ద మూవీ యాక్టర్స్ కానివ్వండి, లేదా ముస్లిం రీజన్గా స్పెషల్గా ఫ్యామిలీస్తో లేదంటే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. సో ఇలా వచ్చిన వాళ్ళు ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఫ్లైట్ అప్డేట్స్ కూడా మీరు కనుక్కొని మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎయిర్ క్యారియర్స్ కూడా సపోర్ట్ చేయడం లేదు. పైగా ఇలాంటి పెద్ద పెద్ద ఈదురుగాలులు ఇంకా వానలు వరదలు వచ్చినప్పుడు ఎటువంటి ఫ్లైట్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. పైగా అలాంటి టైంలో ఎలక్ట్రిసిటీని కూడా చాలా పొదుపుగా వాడాలి. మీరు ఎంత రిస్క్ చేయకపోతే అంత మంచిది, మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి. బయటకు వస్తాము, మేము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము, మాకు వెదర్ తగ్గిపోతుంది పర్లేదు అని అనుకుంటే మేము కూడా హెల్ప్ చేయలేము అని చెప్తున్నారు ప్రభుత్వం అయితే గట్టి రేంజ్లో హెచ్చరికలు చేశారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోండి, మేము బయట ఈ వాటర్ ఇది పెద్ద ఎత్తున మునిగిపోయింది కాబట్టి ఈ వాటర్ అంతా క్లాగ్ అయిన వాటర్ అంతా మేము క్లియర్ చేసిన తర్వాత ఒక 2 రోజులు మినిమం టైం పడుతుంది. 2 రోజుల దాకా మీటరాలజీ డిపార్ట్మెంట్ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే గత 3 రోజులుగా అంటే సండే నుంచి స్టార్ట్ అయిన ఈదురుగాలులు ఇంకో వెన్స్డే దాకా కూడా కంటిన్యూ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. పైగా ఈ నేపథ్యంలో ఎవ్వరూ బయటికి వచ్చి స్కూళ్ళు ఇంకా కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు. పైగా అక్కడ ఎవరైనా వర్క్ చేస్తుంటే ఆ వర్కర్స్ని కూడా బయటికి రావద్దు అని చెప్పి సూచించారు. ఎందుకంటే అంత మునిగిపోయే స్థితిలో బయటకు వస్తే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేమని కూడా గవర్నమెంట్ తెలుపుతోంది. ఎందుకంటే దాదాపు కార్ల సైతం మునిగిపోతుంది అంటే మనుషులు ఏమాత్రం చెప్పండి. ఎందుకంటే అంత రేంజ్లో వాటర్ కూడా ఆ ఫ్లడ్స్ వల్ల రెయిన్ వాటర్ మొత్తం ఇట్లా అంటే క్లాగ్ అయిపోయింది రోడ్డుకి, ఎటు పక్కల కూడా అది రిలీజ్ కాకుండా ఎక్కడికక్కడ వాటర్ అక్కడే స్టాగ్నెంట్గా ఇలా నిలిచిపోయింది. దాంతో ఉన్న కార్లు ఉన్నట్టే మునిగిపోతున్నాయి. బయటకి 2 వీలర్లు వస్తే వాళ్ళు ఆ గాలి ఫోర్స్కే పడిపోతున్నారు. పైగా జీరో విజిబిలిటీతో ఫర్ ద ఫస్ట్ టైం మెక్కా మస్జిద్ అంటే జద్దాలో జీరో విజిబిలిటీతో ఎంత మంచు ఉన్నా కానీ మనకి మెక్కా మస్జిద్ ఇంకా అంటే అంగరంగ వైభవంగా లైట్లు వెలుగుతూ ఉంటాయి కాబట్టి మనం తెలుస్తూ ఉంటుంది అది మెక్కా ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏం జరుగుతుంది అని చెప్పి. కాకపోతే ఈరోజు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ వానలు వరదలు రావడంతో పూర్తిగా జీరో విజిబిలిటీ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మెక్కా మస్జిద్లో అసలు మెక్కా మస్జిద్ ఎక్కడుంది అని కూడా కనిపించట్లేదు. కొంచెం దూరంలోకి వెళ్తే అసలు ఆ ఫాగ్ వల్ల ఆ ఈదురుగాలుల వల్ల ఇంకా హెవీ రెయిన్ ఫాల్ వల్ల మొత్తం అసలు ఎంతమంది మనుషులు ఉన్నారు, మెక్కా ఎంత దూరంలో ఉంది అని కూడా అంచనా వేయలేకపోతున్నామని చెప్తున్నారు. సో ఇదే పరిస్థితిలో చాలా మంది సేఫ్గా ఉండాలి. ఈ ఈదురుగాలు వరదల వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ అయితే మక్కా, మదీనా, కాసిం, తబుక్, అల్ జౌఫ్ ఇంకా నార్థన్ రీజన్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. అట్లాగే మీటరాలజీ డిపార్ట్మెంట్ కూడా బయటకి రావద్దు అని సూచిస్తున్నారు. అయితే దీన్ని క్లియర్ చేయడానికి దాదాపు 11 మున్సిపాలిటీస్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దాంతోపాటు 15 సపోర్ట్ సెంటర్లతో పాటు 4032 మంది ఇండివిజువల్స్ కూడా వీళ్ళని కాపాడదాం, ఎవరైతే రోడ్డు పైన ఆల్రెడీ స్టక్ అయిపోయారో వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి చేర్చడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అది కాకుండా 1811 ఎక్విప్మెంట్ ఇంకా మెషినరీలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే వాటర్ స్టాగ్నెంట్గా క్లాగ్ అయిపోయిందో దాన్ని అంతా క్లియర్ చేసిన తర్వాత ఆ వాటర్ అంటే మునిగిపోయిన కార్లన్నింటినీ బయట తీసుకోవడానికి ఇంతమంది కూడా ప్రయత్నిస్తున్నారు. అప్పటికి అసలు వెన్స్డే దాకా అసలు ఏమీ చెప్పలేము అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.